కొన్ని మూవీస్ మనల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాయి. కొన్ని అలాగే మూవీస్ చాలా హార్ట్ టచ్ చేస్తాయి. కొన్ని మూవీస్ అయితే మాత్రం ఈ రెండు పనులు చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాయన్నమాట. ఆ త్రోవకి చెందిందే మన ఈ మూవీ 'హే బల్వంత్' స్ట్రీమింగ్ ఆన్ Z5 స్టారింగ్ సుహాస్ అండ్ శివాని నగారం. అండ్ మెనీ కామెడియన్స్ వెన్నెల కిషోర్, నరేష్ చాలామంది ఉన్నారు. అండ్ మూవీ వచ్చేసరికి ఎలా ఉంది అంటే చాలా రోజుల తర్వాత నవ్వుకోవడం అయితే జరిగింది. అబ్బా ఎన్ని రోజులైందిరా మూవీ చూసి అనే విధంగా ఉంది. సొసైటీలో ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూని తీసుకొని దాన్ని ఇనిషియల్గా చాలా కామెడీ చేశారు. అండ్ దాని తర్వాత కొంచెం డీప్గా వెళ్ళి ఎమోషనల్లీ దాన్ని స్టోరీ అంతా డెవలప్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ట్విస్ట్లు అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్ చేస్తూ వెళ్ళారనమాట స్టోరీని. సో బేసిక్గా మన హీరోకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న బిజినెస్ చేస్తారని ఉంటుంది. దెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అన్వర్డ్స్ ఓకే అంబానీ అవన్నీ కూడా పెట్టుకుని ఉంటారనమాట. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్. కానీ వీళ్ళ నాన్న ఏం బిజినెస్ అనేది ఎవరికి చెప్పరు. సో స్కూల్లో అడిగినా కూడా లేదా మా నాన్న బిజినెస్ అని అందరికీ ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సో అందరూ కూడా అరే నువ్వు బిజినెస్ టేక్ చేస్తే నువ్వు అంబానీ అయిపోతావు అన్నట్టుగా బిల్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ హీఈస్ వెరీ స్మార్ట్ ఆల్సో. తనకి చాలా బ్రిలియంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో డైరెక్షన్ వైజ్ అండ్ స్టోరీ వైజ్ హీరో క్యారెక్టర్ చాలా బాగా రాశారు. సో వన్స్ మళ్ళీ వీళ్ళ వెనక్కి వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే మా నాన్న బిజినెస్ అంటే యూరోప్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పడుతుంది ఎన్జిఓస్కి ఒక MBA గ్రాడ్యుయేట్ కావాలి అని. దెన్ హీ గోస్. సో దేర్ హీరోయిన్ పరిచయం అవుతుంది. అండ్ అక్కడ కూడా మనకి చాలా ఫాస్ట్గా స్క్రీన్ ప్లే చూపిస్తారు. సో చాలా బిజినెస్కి ఎన్జిఓస్కి ఐడియాస్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఒకనొక రోజు వాళ్ళ ఫాదర్ హాస్పిటలైజ్ అవుతారు. దెన్ నేను తీసుకుంటా టేకప్ చేస్తా అనేసరికి మబ్బులు విడిపోతాయి. ఆ బిజినెస్ ఏంటి అంటే ప్రాస్టిట్యూట్ హౌస్ అనమాట. అక్కడ ఒక లాడ్జ్ ఉంటుంది. ఒక ఓల్డ్ సిటీ కైండ్ ఆఫ్ లొకేషన్లో ఒక లాడ్జ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా మందే అన్నట్టు అక్కడ అందరూ చాలామంది ఆంటీలు అందరూ ఉంటారు. అండ్ సో వెన్నెల కిషోర్ సూపర్ వేసాడు అసలు ఆ డైలాగ్ కానీ రెగ్యులర్ కస్టమర్. యా అండ్ సో అక్కడి నుంచి ఇది అమ్ముదామని ట్రై చేస్తాడు. అండ్ హౌ సో నిజం ఏంటి అని తెలుసుకోవడం అండ్ హీరోయిన్ని బ్యాలెన్స్ చేయడం. సో ఇది ఒక జరుగుతూ ఉంటే ఇంకో సైడ్ ఏమో రాజకీయంగా సో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటి. సో స్టోరీ అంటే నాట్ ఓన్లీ సింపుల్ స్టోరీ, దానికి మల్టిపుల్గా కనెక్షన్ కూడా చాలా బాగా చూపించారు. ఇట్స్ నైస్ వాచ్. ఆల్రెడీ చూసుండకపోతే తప్పకుండా చూడండి. సో ద ప్రాస్టిట్యూట్ హౌస్ అనేసరికి అందరూ సో దేర్ ఇస్ అ మెసేజ్ ఆల్సో. నాట్ ఓన్లీ సింపుల్గా కామెడీయే కాకుండా ఒక మెసేజ్ ఓరియంటేషన్ కూడా ఉంది లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.